శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందేవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే మాలాం కుంఢీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ వేదిక మీద ఆసీనులైన హరిహరపుర దివ్యక్షేత్ర పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వయం ప్రకాశ సచ్చిదానంద సరస్వతీ స్వామి వారి దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మద్ గురు చరణారవిందాభ్యాం నమః. ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమః. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. స్తంభే సభాయాం న మృగం న మానుషం. భగవానుడి యొక్క ఉత్కృష్టమైనటువంటి అవతారములలో ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది వ్యాస భగవానుడు ఈ అవతారాన్ని వర్ణన చేస్తూ ఒక పదప్రయోగం చేసినాడు. అద్భుతం. భాగవతంలో అద్భుతం అనే మాట రెండు చోట్లనే మనకు వ్యాస వాంగ్మయంలో రెండు అవతారముల యందు మాత్రమే కనిపిస్తుంది. భాగవతం ఏకవింశతి అవతార తత్వమును ప్రతిపాదించినప్పటికీ కూడా రామావతారానికి కానీ, వామనావతారానికి కానీ, పరశురామావతారానికి కానీ, మత్స్యావతారానికి కానీ, కూర్మావతారానికి కానీ, వరాహావతారానికి కానీ ఎక్కడ కూడా ఈ పదప్రయోగం చేయలే. రెండు అవతారముల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వ్యాసవాంగ్మయంలో వ్యాస భగవానులు ఈ పదప్రయోగం చేసినారు. ఒకటి సప్తమ స్కంధంలో భగవానుడి యొక్క ఆవిర్భావ సమయంలో ఇక్కడ
అద్భుతం. ఇక రెండో చోట భాగవతం 10వ స్కంధం కృష్ణావతార సమయంలో తమద్భుతం బాలకమంబుజే క్షణం అని వర్ణిస్తాడు. అద్భుతం అనేటువంటి మాట ఎందుకు 2 చోట్ల వాడినాడు? రామావతారానికి అద్భుతం లేదా? మిగతా అవతారాలన్నీ అద్భుతాలు కాదా? భగవంతుడి యొక్క ప్రతి అవతారం గొప్పదే. కానీ వ్యాసుల వారు ఎక్కడైతే ఒక పదప్రయోగం చేస్తారో దానిని మనం బాగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు? అందుకే భాగవతానికి ఎంతమంది మహానుభావులు వ్యాఖ్యానం చేశారో ప్రతి వారు ఒక చోటికి వచ్చేసరికి ఆగిపోతారు. అది నృసింహావతారం. సాధారణంగా ఎందుకు అద్భుతం అంటే తెలుసుకుందాం. వామనావతారం మీరేమంటారు? వామన చరిత్ర. రామావతారం ఏమంటారు? రామచరిత్ర. కృష్ణావతారం కృష్ణ చరిత్ర. నృసింహావతారం ప్రహ్లాద చరిత్ర. ఇక్కడ తేడా ఉంది. అవతారం నృసింహుడు, చరిత్ర ప్రహ్లాదుడి. స్వామికి చరిత్ర అంటూ ఏం లేదు. నరసింహస్వామి వారికి చరిత్ర మొత్తం ప్రహ్లాదుడిదైతే అవతారం మాత్రమే స్వామివారిది. అందులో ఎందుకు ఇక్కడ సాధారణంగా నరసింహుడు అనగానే భయం, ఓ శరీరానికి గగురుపాటు, భయం కలుగుతుంది. ఆయన ధ్యానంలోనే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. నృసింహతాపనీయ ఉపనిషత్తు చెప్పినటువంటి మాట. ఉగ్రం, కానీ నాటి నుంచి నేటి దాకా నరసింహస్వామి వారి ఉపాసన చేసినటువంటి వారందరి చరిత్రలు చూడండి. నృసింహుడు ఉగ్రంగా ఎప్పుడున్నాడు? ఎప్పుడు శాంతంగా ఉన్నాడు? ఇది మనం తెలుసుకుందాం. చాలామందికి భయం, నరసింహ అనగానే ఒక భయం. దానికి తగ్గట్టుగానే అన్నమాచార్యుల వారు కూడా పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేలీ విహార లక్ష్మీనారసింహ. ఎవరు వర్ణన చేసినా స్వామిని చూసి భయపడ్డమే. ఈ భయపడ్డం అనేది ఈరోజు మన నుంచి వచ్చింది కాదు. స్వామి అవతరించినప్పుడే భయం మొదలైంది అందరికీ. స్వామి అవతరించిన తర్వాత బ్రహ్మ భయపడ్డాడు, ఇంద్రాది దేవతలు భయపడ్డారు, సకల లోకాలు భయపడ్డాయి. చివరికి ఆయన ఆగ్రహ ఆవేశ జ్వాలలను నియంత్రించటానికి బ్రహ్మాది దేవతలకు వశం కాక ఏం చెయ్యాలి అని తలకాయలు పట్టుకొని కూర్చుంటే మహర్షులంతా కలిసి చాలా ఉగ్రంగా ఉన్నాడు స్వామి, ఆయన శాంతం కావాలి అంటే వాళ్ళ ఆవిడను పిలిపించండి అన్నారు, లక్ష్మీదేవిని. దేవతలంతా వెళ్ళి ఆవిడను ప్రార్థన చేశారు, అమ్మా మీరు రండి తల్లి అని. ఆవిడ వైకుంఠం నుంచి దిగి వచ్చి అలా అల్లంత దూరంలో స్వామిని చూచి ఆవిడేమన్నది? ఆ స్వామిని చూచి అసలు ఈయన మా ఆయనే కాదు అన్నది. మా ఆయన చాలా అందంగా ఉంటాడు, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం కోమల శ్యామల మధుర మంజుల సుందర వదనారవింద సౌందర్య స్వరూప దివ్య ధామ మా స్వామి. అదేమిటండి,
ఆ జూలేమిటి, ఆ గోడలేమిటి, ఆ మీసాలేమిటి? అసలు మా ఆయనకు ఈయనకు పోలికే లేదు. మా ఆయనే కాదు, ఈ మాట నేననట్లే. భాగవతంలో 7వ స్కంధంలో మీరు చూస్తే అక్కడ స్పష్టంగా చెప్పినారు, సాక్షాత్ శ్రీ ప్రేషిత దేవై దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సా నోపేయాయ శంకిత. ఇది ప్రమాణం. అక్కడ కూడా దృష్ట్వా తన్మహదద్భుతం. అసలు ఈ పదం ఎన్నిసార్లు ప్రయోగం చేస్తారో వ్యాసమ్మ వారు. ఆ స్వరూపం చూచి ఎందుకు అదృష్టాశ్రుత పూర్వత్వాత్, ఇంతవరకు చూడలే, కనీసం తనకు చెప్పలే స్వామి వస్తాను ఈ విధంగా అని. కాబట్టి ఇవన్నీ ఆధారంలో లేదు కాబట్టి ఇతడు మాయన కాదు అని వెళ్ళిపోయింది. శంకిత, ఆ పదప్రయోగం చూడండి. లక్ష్మీదేవి కూడా నరసింహాకృతిని చూచి శంకిత, సందేహపడ్డది, భయపడ్డది. చివరికి బ్రహ్మాది దేవతలకు అర్థం కాలే, ఇంకా మన వల్ల పెయ్యట్టుగా లేదు అనగానే ఈశ్వరుడు అన్నాడు, ఏదో ఒకటి చెయ్యాలి కదా. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, ఒరేయ్, ఈ ఇబ్బంది అంతా నీ వల్ల వచ్చిందిరా అబ్బాయి, నీ వల్ల వచ్చింది ఇదంతా. నువ్వు ఏం చేస్తావో మా చేతుల్లో లేకుండా పోయింది, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. ఆయన పూర్తిగా ఆయన ముక్కు పుటముల నుంచి వెలువడేటువంటి ఆ బడబాగ్నిని ఆపేసి, ఆ ఉగ్రత్వాన్ని తొలగించేసేసి, నువ్వు ఏం చేస్తావో తెలియదు మాకు అని అంతమంది పెద్ద పెద్ద దేవతలు, చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు అందరూ కలిసి 5 సంవత్సరముల కుర్రవాన్ని ముందుకు తోశారండి. ప్రహ్లాదుడు ముందు పడ్డాడు. స్వామి చూస్తున్నాడు. స్వామి దగ్గర ఉన్న తత్వం ఏమిటి అంటే, నువ్వు ఎంత డౌట్ పడితే అంత డౌట్ పడేట్టుగానే చేస్తాడు. నువ్వు ఎంత సందేహంతో స్వామి దగ్గరికి వెళితే నీకు అన్ని సందేహాలు కల్పించేట్టుగానే ఉంటాడు ఎప్పుడు కూడా. చూడండి, ఈ ఘట్టం ఎందుకు అంటే, ఈ సమాజానికి ఎందుకు అంటే తెలుసుకోవాలి. అందుకే ఈ ఘట్టం చెప్తున్నాను మీకు. ఇక్కడ ఆధునిక సమాజం నృసింహావతారం అని, ఆధునికమైన ప్రాచీనమైన సమాజం ఎప్పుడూ ఒకటే. కానీ ఏం తెలుసుకోవాలి ఇక్కడ అంటే, అసలు రహస్యం ఉంది ఇక్కడ. ఆ పిల్లవాడిని తోసేస్తే పాపం ఆ కుర్రవాడు ఆ స్వామి దగ్గరికి వెళ్ళగానే స్వామి ఒక్కసారిగా గాండ్రుమని గర్జించినాడు. ఆ గర్జిస్తే స్వామి ముక్కు పుటముల నుంచి బడబాగ్నులు బయలుదేరాయి. ఆ అంతటి గర్జనను విన్నటువంటి దేవతలు పారిపోయారు ఆ దెబ్బకు. ప్రహ్లాదుడు ఒక్క అడుగు కూడా వెనక్కే. ఇంకేమన్నాడో తెలుసా? ఒక్క మాట అన్నాడు ప్రహ్లాదుడు. ఏమని? హే నృసింహ, నాహం బిబేమి అజితేతి భయానకస్య. హే అజిత, హే స్వామి పరమాత్మ, నాహం బిబేమి, నేను భయపడా, నేను నీకు భయపడా. దీన్ని పోతన రాస్తాడు. ఇదే శ్లోకాన్ని ఖరదంష్ట్రా భృకుటి సటా నఖయున్ ఉగ్రద్వానయున్ రక్తకేసరటన్ దీర్ఘతరంత్రమాలికయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ. ఇంకా భయపెట్టు, ఇంకా రక్తంతో జూలు తడుపుకో, ఇంకా పెద్ద పెద్ద గోర్లు పైకి రాని, నీ నరసింహాకృతి చూచి నే వెరవ, నేను భయపడా. ఎందుకు? పూర్ణ క్రూర దుర్వార దుర్పర సంసాರದ వాగ్నికి వెరతునే నీ పాదాశ్రయం చేయవే. స్వామి, ఈ పిచ్చి వాళ్ళు కాకపోతే, ఈ దేవతలకు బుద్ధి లేకపోతే సరే, ఆ బ్రహ్మకు బుద్ధి లేకపోతే సరే, వీళ్ళందరూ అక్కడ నిలబడి అంతా అలా నిలబడ్డారే, అసలు మీరు అర్థమవుతుందా? ఎందుకంటే భయపడే దాన్ని చూసి భయపడకపోవటం,
అభయాన్ని ఇచ్చేటువంటి దాని యందు భయపడ్డమా? ఎందుకు? ప్రతిరోజు క్రూరమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములనేటువంటి మొసళ్ళ చేత పీక్కొని తినబడుతూ ఈ సంసారం అనే సముద్రంలో మునుగుతూ ఆ సంసార సముద్రాన్ని చూచి భయపడాలి కానీ అట్టి సంసార సముద్రాన్ని నాశనం చేసేటువంటి నిన్ను చూస్తే భయం ఎందుకయ్యా? నేను సంసారానికి భయపడతాను కానీ నీకు మాత్రం భయపడనయ్యా, నీ పాదాశ్రయం చేయవే అని పాదాల మీద పట్టాడు. అయిపోయింది నరసింహస్వామి, శాంతమూర్తి అయిపోయాడు. దుర్వార దుర్భర సంసార దమాగ్నికి వెరతునే అనగానే ఒరే ప్రహ్లాద అన్నాడు స్వామి. అలా చేయి పెట్టి ఒడిలో కుర్చీలో పెట్టుకున్నాడు. అబ్బా ప్రహ్లాద, ఇంత అద్భుతమైన మాట చెప్పావురా, నిజ భక్తుండవు నాకు, నివ్వురా నిజమైన భక్తుడవు. వీళ్ళంతా డూప్లికేట్లే, వీళ్ళంతా డూప్లికేట్లే. నువ్వు నిజమైన భక్తుడివి, నిజ భక్తుండవు నాకు. ఎందుకంటే ప్రహ్లాదుడి మీద ఎన్ని ఆరోపణలో నిలబడి తండ్రిని చంపించినటువంటి పితృహంత